నమస్తే. మన తెలంగాణలో ఎక్కడ అడుగు పెట్టినా, ఏ ఊరికి పెట్టినా, ఏ ఊరికి వెళ్ళినా కూడా మనకి ప్రజానాట్య మండలి కళాకారులు మన కంటపడుతూనే ఉన్నారు. సో ఈరోజు కూడా ఒక మంచి ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చినాను. అక్క పేరు సోమక్క. ఈరోజు మనం పాలకుర్తి మండలంలో ఉన్నాము. సో పాలకుర్తిలోని వల్మిడి అనే గ్రామంలో ఉన్నాము. సో అక్కతో కొన్ని మాటలు మాట్లాడదాము. అలాగే కనుమరుగైపోతున్న జానపదాలు కానీ, ఉద్యమ పాటలు కానీ ఇంకొకసారి నెమరేసుకునే ప్రయత్నం చేద్దాము. అక్కతో మాట్లాడుతూ, అక్కతో కొన్ని పాటలు పాడిపించుకుంటూ, అక్క పాటల ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఉద్యమ పాటల సైడు ఎలా వెళ్ళారు, సో ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇంకా మనం లేట్ చేయకుండా అక్కతో మాట్లాడదాము, ఇంటర్వ్యూ చేద్దాం. సో నమస్తే అక్క. నమస్తే అన్న. సోమక్క కదా అక్క? అక్క ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం మీరు ఏ ఊరు, ఎక్కడ, ఏందని చెప్పి ఒకసారి చెప్పారు. నమస్తే, నా పేరు సోమక్క. పాలకుర్తి మండలం ఒలిమిడి గ్రామం, జనగామ జిల్లా. నేను గత సిపిఎం పార్టీలో ప్రజానాట్య మండలిలో పనిచేశాను, హైదరాబాద్ కంటోన్మెంట్లో. ఎన్ని సంవత్సరాలు వాడుతున్నారు ఈ పాటలు మీరు? అసలు పాటల ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? నేను 2009 ఏంటంటే మన మహేందర్ హిల్స్లా గుడిసెలేసిండ్రు సిపిఎం పార్టీ వాళ్ళు. అయితే అక్కడ గుడిసెలేస్తే అప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోయినా, ఈ ఊరు నుంచి అక్కడికి వెళ్ళిన నేను, మా అక్క వాళ్ళు ఉన్నారు అక్కడ. అయితే నేను కూడా గుడిసె వేసుకుంటా అన్నట్టుగా పోయినాను అక్కడికి. పోతే చాలామంది సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చి పాట పాడతారు ఆడ. మా అక్క అన్నది కదా, చెల్లి నీకు వస్తాయి గారా పాటలు పాడు అని అంటే, వద్దులేక వాళ్ళు మంచి పాడతారు, నాకు రావంటే నీకు కూడా మంచిగా వస్తాయి పాడరా అని అన్నది. అంటే నేను అప్పుడు ఒక చిన్న పాట పాడినా అన్న, ఒక పల్లవి చరణం ఉంది. ఇప్పుడు మన అప్పుడు ఎవరు ఉంటారంటే చంద్రబాబు నాయుడు ఉండు. చంద్రబాబు నాయుడు తరఫున ఈ పాట ఏం పాట పాడినా అంటే, కరెంటు రేట్లు పెరిగరో మల్లన్న, కన్నీళ్ళు నీకు మిగిలరో మాయన్న, కన్నీళ్ళు నీకు మిగిలరో మాయన్న. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడోరన్న, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడోరన్న, అమెరికోడు చెప్పినట్టు వాడుతుండు పాడుతుండు, అమెరికోడు చెప్పినట్టు వాడుతుండు పాడుతుండు. కరెంటు రేట్లు పెరిగరో మల్లన్న, కన్నీళ్ళు నీకు మిగిలరో మాయన్న, కన్నీళ్ళు నీకు మిగిలరో మాయన్న. ఈ పాట పాడారు అంటే అప్పుడు ఎట్లైనా ఉద్యమం టైం కాబట్టి మొత్తం చంద్రబాబు సీఎం ఉన్నాడని అంటే ఉద్యమంలో కూడా మీరు ఎంతో కొంత పార్టిసిపేట్ చేసినట్టే. సో ఎంతో కొంత కాదు, మీలాంటి వాళ్ళ పార్టిసిపేషన్ చాలా ఉంది ఉద్యమంలో. సో అప్పుడు ఉద్యమంలో రాజకీయ నాయకులు కానీ, విద్యార్థులు కానీ, స్టూడెంట్స్ వాళ్ళందరూ ఎంత ఉద్యమం చేసినా కూడా మీలాంటి కళాకారుల ధూమ్ధాం వల్లనే మనకి తెలంగాణ రావడానికి ఒక మెయిన్ ఆస్పెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మీలాంటి కళాకారుల ప్రోత్సాహం కానీ, మీలాంటి కళాకారుల భాగస్వామ్యం కానీ తెలంగాణ రావడంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు. సో అప్పుడు మీరు ఆ సిపిఎం పార్టీ నాయకులు అక్కడ గుడిసెలు వేసినప్పుడు వెళ్ళినప్పుడు ఈ పాట పాడు, అప్పుడు వాళ్ళు ఏమన్నారు అక్క? అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఒక అన్న రామచంద్ర అన్న అని ఉన్నాడు. అక్క మీది ఏ ఊరు అంటే, మాది ఊరు పేరు చెప్పాను, మాది ఇట్లా విలేజ్ పాలకుర్తి మండలం ఒలిమిడి అన్న అని చెప్తే అన్నాడు కదా, అక్క మీ ఫోన్ నెంబర్ ఇయ్య అని అంటే, అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు నా దగ్గర. అయితే అన్న ఏమన్నాడంటే, అక్క మీరు ఫోన్ నెంబర్ నాదన్న తీసుకోండి అక్క, ఏదన్నా అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తాను మీకు అని అన్నాడు. అంటే లేదన్న నా దగ్గర నెంబరు అని అన్న. అంటే అన్న అక్క నెంబర్ ఇవ్వమని అన్నాడు. అక్కది ఇచ్చింది. ఇస్తే అప్పుడు ఈ గుడిసెల మీద పాట పాడు అంటాడు. ఈ గుడిసెలు వేసినాం కదా మనం, ఈ గుడిసెల మీద ఒక పాట పాడు అంటాడు. అన్న 2 days టైం ఇవి నాకు, 2 days తర్వాత పాడతా అన్న అని చెప్పిన. చెప్తే మళ్ళీ 2 days తర్వాత అక్కడే తిని అక్కడే పండుకుంటారు. ఇక అప్పుడు ఒక పాట పాడిన మళ్ళా ఉంది. ఇంటి జాగాలిచ్చే వరకు ఇంటి గదలం భూమిని వదిలి, ఇంటి జాగాలిచ్చే వరకు ఇంటి గదలం భూమిని వదిలి, బువ్వ కోసం భూమి కోసం ఎవడొచ్చినా ఎదురుకుంటాం, ఎర్ర జెండా పాతినామమ్మో, ఎర్ర జెండా పాతినామమ్మో, రణం చేయ నిలిసినామమ్మో, మేము రణం చేయ నిలిసినామమ్మో. పిట్టగూడు కట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది, పిట్టగూడు కట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది, చెట్టు ఆకున సన్నున జాగి పురుగులెన్నో బతుకుతాయి, మనుషులమై పుట్టినా కూడా గుడిసెకింత జాగలేదేడా,
ఇది వాడిన అన్న వాడినాక అన్న మళ్ళీ అన్నాడు కదా, అక్క నీ గొంతు బాగుంది అక్క, ఒక సాంగ్స్ వాడినీకి వస్తావా అన్నాడు. అంటే రసల్పుర మీకు తెలిసే ఉంటుంది, రసల్పుర పోలీస్ లైన్లో రసల్పుర. అయితే మళ్ళీ ఏమన్నాడంటే, ఇప్పుడు కంటర్మెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి అక్క, మీ గొంతు బాగుంది, ఒక సాంగ్స్ పాడాలి వస్తావా అక్క అని అన్నాడు. అంటే అసలు నేను చదువుకోలేదు, నేను ప్రిపేర్ కాలేదు, అసలు ఎట్లా రావాలన్నా అంటే, ఇప్పుడు ఇవి ఎట్లా పాడుతానో అది కూడా అట్నే పాడాలి అన్నాడు. చెప్పన్నా అంటే సరే అని అన్నాడు. అన్న తర్వాత వారం ఇచ్చిన టైం, వారం రోజులల్లో ఈ పాట ప్రిపేర్ అయ్యి నువ్వు పాడాలి అని అన్నాడు. ఎక్కడికి పంజగుట్ట స్టూడియోకి పిలిచిర్రు నన్ను. పిలిస్తే నాకు కొంచెం భయం అనిపించింది, ఫస్ట్ టైం కదా అని. అంటే ఆ పాట పాడు అని అంటే, ఇది పాట పాడిన అన్న, ఇది సరే అదేదో పాట, అది తర్వాత నేను అప్పుడు ఒక పాట పాడాను. అంటే ఈ పాటలన్నీ మీరే రాసిరా అక్క? ఇందాక మీరు గుడిసెల మీద పాడిన పాట కూడా అది గుడిసెల గురించి నాకు గుర్తుకొచ్చింది అన్న పాట. అది మీరు పాడిన తర్వాత అది నేను కై కట్టిన 2 ముక్కలు. అది తర్వాత దీన్ని భూమిపల్లి అశోక్ అన్న అని ఉన్నాడు, ఆ అన్న మొత్తం రాసేసాడు పాట. ఆ పాట మొత్తం రాస్తే మళ్ళా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో మన అన్న పేరు ఆనంద్ అన్న అని ఉంటాడు, ఆ అన్న పాడేసిండు ఆ పాట మొత్తం. నేను ఎట్లా అయితే పాడినో ఆ పాట మొత్తం రాసినారు కదా, నేను పాడిన అన్న ఈ పాట. అప్పుడు సిపిఎం అన్నలు వచ్చి అంతే ఇక భూములు భూములు ఉన్నా కానీ అన్న మన దొరల దగ్గర ఉన్న భూములు కానీ ఆక్రమించుకొని పేదలకు మంచి గుర్తు. అవును, అప్పుడు నేను కూడా కొంచెం మాకు గుర్తు. మరి మీ అంత కాకపోవచ్చు, ఇంకా మేము కొంచెం పెరుగుతున్న కొద్దీ ఇంకా అన్నలు మాకు కనబడుకుంటూ అయిపోతున్నారు. అయితే ఇక చెట్ల కింద ఇట్లా ఎండ బాగుంటది కదా అక్కడ, బోర్డుకు ఎండ ఉంటది కాబట్టి ఇక చెట్ల కింద కూర్చొని పాటలు పాడుకుంటా ఇంకొక అన్న పాడింది ఒక పాట. రామచిలుక ఓ రామచిలుక వస్తలేవేమే నా ఇంటి వంక, ఆగిపోలే నా ఊపిరింకా, అది దాటిపోకే మా ఊరి డొంక, పంట చేలే నాకు ప్రాణము గనుక, పంట చేలే నాకు ప్రాణము గనుక, కుదిరింది నాడు దోస్తానికా, రామచిలుక ఓ రామచిలుక వస్తలేవేమే మా ఇంటి వంక, ఆగిపోలే నా ఊపిరింకా, అది దాటిపోకే మా ఊరి డొంక. బాయి గట్టున తుమ్మ చెట్టు నీడలో నాకు కులుకు బట్టే, కరళ్ళు గంటూనే పడుకుంటే కాపాడాని నీకు తయింటే, నిద్ర చెదిరిపోయి నీ సెంతకొచ్చి ముళ్ళ కంపల నుంచి నిన్ను రక్షిస్తే, నాటి నుండి నువ్వు నన్ను ఇడవాలే, నాటి నుండి నువ్వు నన్ను ఇడవాలే, ఎటుపోతీవో మరి నెల నుండి గలవాలే, రామచిలుక ఓ రామచిలుక వస్తలేవేమే మా ఇంటి వంక, ఆగిపోలే నా ఊపిరింకా, అది దాటిపోకే మా ఊరి డొంక. ఈ పాటకు అర్థమైందక్క? అంటే రామచిలుక అంటే ఎవరిని ఉద్దేశించి వాడినట్టు ఈ పాట? అంటే ఇది ఒక రైతు ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాడు అన్నట్టు. అంటే చెట్టు కింద పండుకొని ఉంటే అది ముళ్ళ కంపలాలు, ఇప్పుడు రామచిలుకలు ఎక్కడ పడితే అక్కడే తిరుగుతాయి కదా, అయితే ముళ్ళ కంపలాల్లో చిక్కుకొని ఉన్నది అన్నట్టు. అది వీక కిస్ 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 అంటే ఈయన పడుకొని ఉన్నాడు, అది ఇప్పుడు కిస్ కిస్ అంటే అదే శబ్దం కదా, అయ్యో పాపం పిట్ట ఇంట్లో పడ్డట్టుందని ఆయన తీసి ఎగిరేసిండు దాన్ని. ఇక మళ్ళీ నెల నుంచి దానికి ఆయన కనబడలే, పిట్ట కనబడుతుంది ఆయనకు, దాని మీద ఒక ఉద్దేశించి అదొక పాట అన్నట్టు అన్న. అది అంటే ఒక రైతు పడుకొని ఉన్నాడా, ఒక చిలుకకున్న బంధం అది. నిజంగా మన జానపదాలు ఎంత మంచిగా ఉంటాయి అంటే తెలంగాణ లెక్క ఏ పని చేసినా ఒక పాటనే. మనం పొద్దున లేచిన తర్వాత అలుకు చల్లుతూ ఆకిరి చూసినా ఒక పాటనే వస్తుంది, ఏమైనా పని చేసుకుంటూ పొలం పనులు చేసినా ఒక పాటనే, అన్నలు మేస్త్రి పనులు పాటనే. మనకి మాటలతోనే పాటలనే మాటలు కలిసిపోయి ఉన్నాం మన తెలంగాణ జానపదాలు. సో అందుకనే జనాల నుండి వచ్చే పదాలు కాబట్టి దాన్ని జనపదంగా మారిపోయిందని చెప్పేసి అంటూ ఉంటాం. నిజంగా ఒక చిలుక ఉన్న రైతు మధ్యలో జరిగే సంభాషణ కూడా ఒక పాటలాగా మనం చూపించినాం అని అంటే ఇక మన తెలంగాణలో ఉన్న జానపదానికి, ఇంకా మన తెలంగాణలోని జానపదం పుట్టింది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం కూడా ఇంకేది ఉండదు. చాలా బాగా పాడారక్క. సో ఇంకా నెక్స్ట్ ఏ పాట పాడదాం అనుకున్నారు అక్క? నెక్స్ట్ ఇప్పుడు మన
శ్రీకాంత్ మన తెలంగాణ ఉద్యమం కోసము శ్రీకాంత్ సారి ఆయన తెలంగాణ ఉద్యమం కోసము ఇట్లా పెట్రోల్ పోసాను. ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టగా ఊదుకొని తింటావా బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక. అవ్వయాదికి రాలేదా నీకు, అయ్యయాదికి రాలేదా, గౌరంగా ఎత్తుకున్నాని చెల్లి ఆదికి రాలేదా, ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టగా ఊదుకొని తింటావా బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక. ఆవును లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చరా, గంప కింద కోడి పిల్లలను చూస్తే మనసు కలుపు మంది బిడ్డ, ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టగా ఊదుకొని తింటావా బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక. నీ త్యాగాల నెత్తుటి గుర్తులను ఆ పువ్వుల్లో చూస్తున్న కొడక, ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, పూలకు నూరేళ్ళ ఆయుష్ పోయమని దేవుణ్ణి తిడుతున్న కొడక, ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టగా ఊదుకొని తింటావా కొడక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక. నిజంగమ్మా ప్రతి ఒక్క ఉద్యమకారుడికి అయినా కానీ ప్రతి తెలంగాణ పౌరుడికి శ్రీకాంత్ సార్ అన్న గుర్తు చేసుకున్న అదొక ఎమోషన్ లాగా అయిపోతుంది ప్రతి ఒక్కరికి. ఈ పాట ఎన్నోసార్లు ఇప్పటికి 100ల సార్లు 1000ల సార్లు 1,00,000 సార్లు వినే ఉంటాము. అయినా ఎప్పుడున్నా కూడా మళ్ళీ శ్రీకాంత్ సార్ అన్న గుర్తు చేసుకున్న, అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్న చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ అమరవీరుల త్యాగాల మీదనే ఈ తెలంగాణ మనకు రాష్ట్రం వచ్చింది. సో మొన్ననే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా చేసుకున్నాం మొన్న జూన్లోనే. సో నిజంగా ప్రతిరోజు వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ పౌరుడిగా మనందరి బాధ్యత ఉంది. సో నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ అన్నలు చేసిన త్యాగాలు ఖచ్చితంగా గుర్తుకుండాలి, వాళ్ళకు కూడా తెలవాలని చెప్పని మీలాంటి కళాకారులు పాటలు పాడడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ తీసుకుపోతున్నాము. సో నిజంగా అక్క తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మేము చిన్నపిల్లలం. సో మీ చేతుల మీదకి ఇలా ఉద్యమం ముందుకెళ్ళింది, మేమేదో కొంత తెలిసి తెలవక జై తెలంగాణ అనుకుంటూ మేము పోయినోళ్ళము. కానీ మా తర్వాత జనరేషన్కి తెలంగాణ పోరాటం ఏంది, తెలంగాణ ఉద్యమం ఏంది, తెలంగాణ కోసం ఎంతమంది బలిదానం చేసిర్రు ఇదంతా ఎవరికి తెలియదు. సో ఇప్పుడు వచ్చే జెన్జీ జనరేషన్కి ఇదంతా తెలియదు కాబట్టి మీలాంటి కళాకారులనే వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. సో ఆ బాధ్యత మీ మీద ఉంది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మా మీద ఉంది. సో నిజంగా చాలా బాగా పాడారక్క, గుర్తు చేశారు శ్రీకాంత్ చారణని. ఉద్యమం గురించి అప్పుడు ఇంకా ప్రజానాట్య మండలి తరపున ఉద్యమ పాటలు కూడా పాడిరా తెలంగాణ ఉద్యమం కోసం? ఇంకా ఉద్యమం కోసం అంటే పాడినాం. ఈ ఇప్పుడు ఎర్ర జెండా ఎంత పవిత్రం అన్నది అనేది ఒకటి పాడినాము. ఇప్పుడు మన దాంట్లోనే కూడా ఇప్పుడు ఆడపిల్లల గురించి కూడా పాడిరా. ఎన్ని స్టేజ్లు అంటే ఎన్ని రాష్ట్రాలు తిరిగిరాక? అంటే ఏపీ తెలంగాణ. అంటే ఫస్ట్ ప్రకాశం జిల్లా ఒంగోలుకు పోయినా, తర్వాత మళ్ళా ఒకసారి ఇక్కడికి మన ఇదేమంటారు విజయవాడ పోయినా అన్న, తిరుపతికి పోయినా, కేరళ పోయినా. 2 రాష్ట్రాలు అంటే కేరళ దాకా కూడా వెళ్ళారా మీరు? కేరళ దాకా పోయేసి వచ్చినాం. ఎక్కడో మారుమూల గ్రామం వల్మిడి గ్రామం అనేది పాలకుర్తి మండలంలో. ఇక్కడ నుండి మీరు కేరళ దాకా కూడా వెళ్ళి అక్కడ పాటలు పాడే? తిరుపతిలో ఒక పాట పాడినా నేను, ఆడపిల్లల గురించి పాడినా పాట. గడప దాటంగానే దొంగ సూపులెన్నె ఉచ్చులోలే నన్ను జుట్టుకపోతుంటే, చూటి పోటీ ఘాటు ఎగ్లి మాటలెన్నె ముళ్ళై చెవులల్ల గుచ్చుకుంటా ఉంటే, ఎండు పుల్ల కంటే ఆడదాని ఇల్వ ఎక్కువ కాదని అల్లర్లు పెడుతుంటే,
బతికేది ఆడపిల్ల అయితే నీకు తెలిసేది అయ్యా నేనెట్లా బతికేది ఆడపిల్ల అయితే నీకు తెలిసేది. సూపర్ అక్క. నిజంగా మీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్క ఇన్ని రోజులు కొన్ని ఇంట్రోలు చేశాను, చాలా ఇంట్రోలు చేశాను, ఎన్నో పాటలు విన్నాను. కానీ మీ దగ్గర నుండి వచ్చే పాటలు మొత్తం క్వైట్ అపోజిట్గా ఉన్నాయి. అందరూ ఎట్లా పాడుతున్నారంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్న పాటలు కానీ కొంచెం ఈ పాటలు పాడుతున్నారు. కానీ మీరు ఉద్యమం పాటలు కానీ, మీరు ఇందాక పాడిన చిలక పాట కానీ, ఇప్పుడు పాడిన ఆడపిల్లల పాట, ఆడపిల్లల గురించి పాటలు పాడితే చాలా పాటలు ఉన్నాయి పాడుతున్నారు. కానీ ఈ పాట నేను ఎప్పుడు వినలేదు. అప్పుడు ఉద్యమం టైంలలో అసలు నా బాధ ఏంది, ఒక ఆడపిల్లకి నేను ఎన్ని బాధలు పడుతున్నాను. ఆ కారు కూసలో కూర్చోటోని అని కుతుక మీద కాలు పెట్ట బుద్ధి అవుతుంది నాకు అని చెప్పి మీరు అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఈ పాట విన్న తర్వాత నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది అక్క. ఇక్కడనే మన నల్గొండ డిస్ట్రిక్ట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక చిన్న పాప హేనా అని చెప్పని ఎంత ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయిందంటే వాళ్ళ కాలేజీలో ఏదో గొడవ అయిందంట. వాళ్ళ ప్రిన్సిపల్ ఆమె కూడా కొంచెం మందు ఆమెకు అలవాటు ఉందంట. సో వార్డెన్ కూడా కరెక్ట్ లేరంట. ఆ కాలేజ్లో ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పని పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ఆ ధర్నాల టైంలలో ఆ పాప ఒక పాట రాసి పాడింది. ఆ పాట పాడిన దానికి గవర్నమెంట్ దాకా వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పిండు. పాటకు అంత విలువ ఉంటుంది, అంత గొప్ప ఉంటుంది అని చెప్పి చెప్పాలనుకున్నా. అంటే ఏదైనా కూడా ఒక పాట అంటే ఇప్పుడు నేను మాట ద్వారా కాదు, ఒక పాట కూడా చెప్తా. మానవలోకమా లేక మృగాల కూటమా అడుగడుగునా ఆడపిల్లలు ఈ అవనికే భారమా. మానవలోకమా లేక మృగాల కూటమా అడుగడుగునా ఆడపిల్లలు ఈ అవనికే భారమా. మాటలు గొప్పలు చెప్పారు, మానవత్వాన్ని మంటలో కలిపారు. మాటలు గొప్పలు చెప్పారు, మానవత్వాన్ని మంటలో కలిపారు. ఆడపిల్ల మానం దోచి చంపిరో. ఓ జనని జన్మదాత నువ్వు నేల రాలుతున్నవా. మన బంగాలు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా. ఓ జనని జన్మదాత నువ్వు నేల రాలుతున్నవా. మన బంగాలు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా. అయ్యో ఆడపిల్లను కన్న తల్లిని నీకు చెల్లి నండాగుండే అక్కను ఎట్లా చేతులొచ్చే ఓ మానవ మా మృగమా. ఈ లోకం మారే తీరు నా కంటికే దూరమా. ఎన్ని ఘోరాలు జరిగిన అప్పుడే ఉల్క 2 రోజులకే మర్పా. రేపటి సృష్టిదాత మేలుకో, ఈ శ్రీ శక్తినేమో చాటుకో. మానవ మృగాల దాడి మానవత్వంపై వాడి బాధ్యత మర్చిన మనసుల మధ్య పెరుగుతున్న ఆడబిడ్డల బతుకులు. ఎన్ని నాలో ఈ నేరాలు, ఇంకెన్నెల్లో ఈ ఘోరాలు. ఆడపిల్లపై జరిగే హత్యలు ఆగేదెప్పుడో అహాయిత్యాలు. అన్నలారా ఆలోచించండి, ఓ తమ్ములారా ఆలోచించండి. ఆడపిల్లను రేపటి సృష్టిని జన్మనిచ్చిన కన్న తల్లిని. చాలా బాగా పాడుతున్నామ్మా. నిజంగా మీతో ఒక్కొక్క పాట మీరు వచ్చిన తర్వాత మీతో మాట్లాడినప్పుడు కానీ పాటలు పాడదామంటే ఒక 2 పాటలు పాడితే తమ్మి అని చెప్పి అన్నారు మీరు. ఆ 2 పాటలు ఎంత గలగల ఒక పాట తర్వాత ఒక పాట ఎన్నో వస్తున్నాయని అంటే తట్టడమే ఆలస్యం అంతే. మీరు మాటల కన్నా కూడా పాటలతోనే ఎక్కువ సమాధానం చెప్తా ఉన్నారు. చాలా బాగా పాడుతుంటారు అక్క. అయితే ప్రజానాట్య మండలి సిపిఎం పార్టీ అన్నల వీళ్ళతో తిరిగినప్పుడు కానీ మీకు ఎప్పుడు అన్నలకు పోవాలని ఆలోచన వచ్చిందాక ఎప్పుడన్నా? అంటే నాకు ఇక అప్పుడైతే ఇప్పుడు గుడిసెల గురించి చెప్పిన కదన్నా, అసలు వాళ్ళ పాటలు కానీ వాళ్ళ మాటలు కానీ వాళ్ళ మాటలలో చాలా విలువ ఉంది. ప్రతి ఒక్కరిని అన్న అక్క తప్ప వేరే ఉద్దేశం ఏం రాదన్న. అంటే వాళ్ళతోటి నాకు ఇక చాలా మంచిగా అనిపించింది. నాకు నేను ఈ ఉద్యమంలో మాత్రమే పనిచేస్తా, ఎక్కడికి పోనిగా నేను అనుకున్నా ఇక వాళ్ళతోటే తిరిగిన అన్న. ఇప్పటికైనా కూడా నాకు ఎక్కడ ఎర్ర జెండా కనిపించినా కూడా నాకు చాలా ఇష్టం ఎర్ర జెండా అంటే. దాని గురించి మరి ఎర్ర జెండా అంటే ఇప్పుడు అంటే అణిచివేయడం అని అంటే ఇప్పుడు మొన్న నేను చాలామంది నక్సలైట్లు కానీ అన్నలు కానీ లొంగిపోయారు, మీరు చూసే ఉంటారు. చాలామంది లొంగిపోయారు. మన భారతదేశం మొత్తంలో అన్నలపైన గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నది. సో తీసుకొని ఇంక అన్నలు అన్న వాళ్ళు ఉండొద్దు,
ఎందుకనంటే వాళ్ళు ఉద్యమం ఎంత చేస్తున్నారో కానీ వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అవుతున్నది, వాళ్ళకు ఒక భవిష్యత్తు లేకుండా అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా అన్నలతోనే ఉంటా ఉన్నారు కదా. సో అట్లుండి వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటారని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం కఠినంగా ఉంది. సో చాలా మంది చనిపోయారు, ఎన్కౌంటర్లో చనిపోతూ ఉన్నారు, కొంతమంది లొంగిపోతూ ఉన్నారు. సో మరి ఇప్పుడు అన్నలది చాలా మటుకు తగ్గింది కదా. సో వాళ్ళ గురించి ఏమైనా పాటలు పడతారా, వాళ్ళ బలిదానాల గురించి కానీ, అన్నల మీద మీకున్న ఇష్టం ఎట్లా చెప్తారు అనేది? అంటే ఇప్పుడు పార్టీ గురించి తప్ప, ఇప్పుడు ఎర్రజెండా పార్టీ అంటే దాని చరిత్ర గురించి మాత్రం పాడగలుగుతాను. ఘనమైన చరితే నీది ఎర్రజెండా, నీకుంది పేద ప్రజల అండదండ, నీకుంది పేద ప్రజల అండదండ. పని గంటల పోరాటంలో నెత్తుటిలో పుట్టిన వంట, ప్రపంచాల విప్లవాలకు బాటలు నువ్వేసిన వంట, ప్రపంచాల విప్లవాలకు బాటలు నువ్వేసిన వంట. ఘనమైన చరితే నీది ఎర్రజెండా, నీకుంది పేద ప్రజల అండదండ. ఎర్రజెండా గురించి ఈ పాట అది ఏంటంటే పేద ప్రజల గురించి అండదండగా, అది పేదోళ్ళ గురించి కొట్లాడే జెండే అది. అంటే ఇప్పుడు మన ఆ గుడిసెల పోరాటంలో కానీ భూమిజాల గురించి కానీ వీళ్ళు ఇంకా ఒక 4 బలైపోయినరు అన్న వాళ్ళు. పోరు భూమిలో చల్లిన చక్కటి నెత్తుటి విత్తులు మీరు, ఎదిగ ఎర్ర జెండా మొక్కలై మా ఇండ్ల ముందు మొలిసేరు. ఉద్యమానికి మీరు ఊపిరిచ్చారు, పేద ప్రజలు మిమ్ము మరిసిపోలేరు. ముదిగొండ వీరులారా పోరాడ జెండలో తారలారా, ముదిగొండ వీరులారా పోరాడ జెండలో తారలారా. ఇంటి జాగాలో ఇంటి జాగాలో ఇమ్మని, కాస్తంత ఇంటి చోటిమ్మని, మొత్తుకుంటే లాభం లేక ఉద్యమాల దారి పట్టంగా, మొత్తుకుంటే లాభం లేక ఉద్యమాల దారి పట్టంగా. లాఠీలా కత్తులు చూసారా, తూటాలకు బలి చేశారా, తూటాలకు బలి చేశారా. ముదిగొండ వీరులారా పోరాడ జెండలో తారలారా, ముదిగొండ వీరులారా పోరాడ జెండలో తారలారా. కదిలొచ్చిన వృక్ష గోపయ్య ఓ కార్మికుడా మా వీరన్న, పేద తల్లి ఓ పెద్ద లక్ష్మి కుటుంబరావు బాబురావన్న, పేద తల్లి ఓ పెద్ద లక్ష్మి కుటుంబరావు బాబురావన్న. ఎర్ర జెండా బిడ్డ గోపయ్య, మా గుండెల్లో మీరు బ్రతికేరయ్యా, మా గుండెల్లో మీరు బ్రతికేరయ్యా. ముదిగొండ వీరులారా పోరాడ జెండలో తారలారా, ముదిగొండ వీరులారా పోరాడ జెండలో తారలారా. ఒక్కొక్క ఉద్యమగారుని మళ్ళీ గుర్తు చేసుకుంటారు కదా అక్క, మీరు ఎవరు వేసుకుంటున్నారు అన్నీ. సో మీ మీ పాటలలో కూడా నాకు ఇందాక అన్నల గురించి వాడమని చెప్పేసి అంటే, మీరు ఏదైనా పాట పాడుతున్నారని చెప్పి అనుకున్నా కానీ మీ కళ్ళ కూడా జరిగిన ఇన్సిడెంట్ కదా ఇదంతా. సో వాళ్ళు త్యాగాలు మీరు కళ్ళ నుండి చూసినారు కాబట్టి వాళ్ళే గుర్తుకొచ్చారు పాడమనుతోనే. చాలా బాగా పాడారు అక్క. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? నేను పాలకుర్తిలో హరిత హాస్పిటల్లో చేస్తాను. హాస్పిటల్ వర్క్ చేస్తాను. సో అప్పుడు సేవ చేసినట్టు చేసారు, ఎర్ర జెండా పట్టుకొని ఉద్యమ పాటలు. ఇప్పుడు కూడా ప్రజల సేవ చేస్తున్నాను, ఇప్పుడు పేషెంట్ల సేవ చేస్తున్నాను. ఇట్లా పాటలు పాడుతుంటే మీరు ఇంట్లో ఏమంటారు అక్క? అంటే ఎంతమంది మీరు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పాపలు 1 బాబు అన్న. మా పిల్లలకు కూడా ఇష్టమే నేను పాడడం. అవునా? ఏమంటూ ఉంటారు మీరు ఇట్లా పాటలు పాడుతున్నావు? మా కొడుకు అంటాడు, అమ్మ వీకే అదే స్టైల్లో కాకుండా ఇంకా వేరే పాడొచ్చు కదా మమ్మీ అని అడుగుతాడు నా కొడుకు. ఇక మా బిడ్డలు అంటారు, మా బిడ్డలు కూడా పాడన్నా చెప్తారు, అంతే ఏం లేదన్న, పోవాలి పాడాలి అని అంటారు. ఇప్పుడు మీరు వాడిన పాటలల్లో
అమ్మ ఇంత ఈ పాట చాలా బాగా వాడినావు నువ్వు అని చెప్పి అనుకునేది కానీ మీ ఇంట్లో ఈ పాట మళ్ళీ మళ్ళీ వాడమ్మా అని చెప్పి మీ పిల్లలు అడిగింది కానీ అమ్మ కోసం పాడిపించుకుంటాడు. మా కొడుకు గురించి పాడాని అంటాడు. ఇకే పాడమంటాడు. ఏ పాట అక్క ఇప్పుడు ఎవరి దాకా పాడిన పాట కాకుండా ఇంకేమైనా పాట పాట కొడుకా నా ముద్దు కొడుకా కొడుకా ఓ సిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నై తినిరా కడపరాగన్నా నీ కన్న తల్లినిరా కనులరా చూద్దామని నేను కలలెన్నో గన్నరా నల్లని కాకెమ్మతో సల్లంగా కబురంపి కనబడ్డోళ్ళను అడిగినా కనరా వాయ కొడుకా కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా ఓ సిన్ని కొడుకా ఎక్కడా పోతిరా నేనొక్కదాన్నై తినిరా ఇంటి ముందు సింత చెట్టు మీద కాకమ్మ కావు కావు అంటే నువ్వు సారీ అన్న వస్తలేదు. చాలా అంటే ఇప్పుడు మన ఒక కొడుకు ఉద్యమం కోసం పోయి అమరుడైన పాట కదా ఉద్యమం కోసం పోతే తల్లి ఎదురు చూపుల పాట ఇది. అవును చాలా చాలా ప్రజాదరణ కూడా పొందింది ఈ పాట. ఇక్కడ ఉండడు, హైదరాబాద్ ఉంటాడు మా బాబు. అవునా, ఏం చేస్తుంటారు పిల్లలు? హైదరాబాద్ ఇప్పుడు అమ్మాయిలకు ఇద్దరికి పెళ్లి చేసేసిన వాళ్ళ అత్తగారి వాళ్ళు ఉన్నారు. బాబు హైదరాబాద్ ఉంటాడు. ఆయనకు కూడా ఒక బిడ్డ, ఆయనకు కూడా పెళ్లి చేసిన హైదరాబాద్ ఉంటాడు. డిహెచ్ఎల్ చేస్తాడు ఆయన. అవునా, సో మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారు అన్న వచ్చారు. ఇంకా ఎప్పుడో మీరు 2009లో అనుకోకుండా మొదలైన పాటల ప్రస్థానం ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉందన్న. ఊళ్ళో మీ పాటలు కానీ విన్నప్పుడు ఏమంటా ఉంటారు ఊళ్ళో అందరు? పాడాలే అంటారు. ఏడికి పోయినా కూడా ఇప్పుడు బోనాలు ఎత్తుకున్నా బోనాల పాట పాడంటారు. ఏమన్నా కల్పలాలకు పోతే అక్కడ పాట పాడంటారు. ఏమన్నా ఒట్టి కూర్చున్న అక్కడ కూడా ఏదన్నా ఒక పాట పాడొచ్చు కదరా అంటారు. ఇప్పుడు ఈ ఆషాఢం బోనాల మీద ఏమైనా పాట పాడతావు అక్క? బోనాలు కూడా స్టార్ట్ అయినాయి కదా, ఒక్క పాట పాడు. పోసెమ్మ పుట్టినాది పోసెమ్మ పుట్టినాది కొండల్ల మా ఊరాల పోసెమ్మ పుట్టినాది పోసెమ్మ అత్తగారు బహు మంచి లెక్క మేడ పోసెమ్మ అత్తగారు నువ్వుల్లును కళ్ళు వేరే కట్టుకొని నువ్వుల్లును కళ్ళు వటుకుళ్ళు పాందార వేరే కట్టుకొని అటుకుళ్ళు పాందార అక్క పిల్లాల జుడక వారు నెల్లాయనేమో అక్క పిల్లాల జుడక కుల్లాలు కూశాలు అవ్వేరే కట్టుకొని కుల్లాలు కూశాలు బయలెల్లే పోసెమ్మ బంతియ పువ్వులే బయలెల్లే పోసెమ్మ రాకాట మైసమ్మ చూసినది పోసెమ్మ రాకాట వడుకునే పిల్లలాను వర్రల్లా దోలినాది అడుకునే పిల్లలాను కూసునే పిల్లలాను కుసుమల్లా దోలినాది కూసునే పిల్లలాను అక్కాని పిల్లలేరే ఎవరాడన పోయినారే అక్కాని పిల్లలేరే ఈనాటి పిల్లలు గారు ఇంటి కాడుండరు సెల్లె ఈనాటి పిల్లలు గారు తొట్లల్లా బాలలాకు తట్టైనా పోసినాది తొట్లల్లా బాలలాకు వడుకునే పిల్లలాకు అమ్మ తల్లి అయినాది అడుకునే పిల్లలాకు అంటే పోషమ్మ వస్తుంటే మైసమ్మ భయపడి పిల్లలను దాచిందట. ఎందుకు అంటే మా అక్క వస్తుంది కదా మా అమ్మగల్లది మా అక్క నా పిల్లలను చూస్తే ఏమవుతుందో అన్నట్టుగా దాచిపెట్టిందట. పోషమ్మ 1000 గంటల ఆమె. అయితే ఆ 1000 గంటలతోటి చూసి నేను చూసి పిల్లల దాచినావు ఏరంటే ఈనాటి పిల్లలు గారు ఇంటికాడ ఉండరని చెప్పింది ఆమె. అయితే నువ్వు దాచిన సంగతి నాకు తెలుసా అని ఆమె చూసి తొట్లల్ల పిల్లలకు తట్టు పోసింది, ఆడుకున్న పిల్లలకు అమ్మ తల్లి చేపించింది. అన్ని పిల్లలకు తల్లులు అయితే మళ్ళీ చెల్లె నీ మహిమ నాకు తెలియక నాకు ఇట్లా అయింది అని మళ్ళా ఆమెకు 1000 గంటల బోనం చేసి తీసుకొని పోయిందట. సో ఇప్పుడు పోషమ్మకు మైసమ్మ మధ్య జరిగిన సంభాషణ అయితే అక్కను చూసి దాచుకుంది అన్నట్టు. దాచుకొని పిల్లలు కూడా దాచిపెట్టింది. మా చెల్లె పవర్ఫుల్ ఎక్కువ ఉంటది కదా అని మైసమ్మ దాచిపెట్టుకుందట పిల్లలను.
అయితే ఇప్పుడు వెనకటికి ఎవరో చెప్తారు కదా సాప సుట్టలో చుట్టుకొని పోయి వీళ్ళు తల్లి అవుతుందని వేరే ఊరికి ఎత్తుకపోతా అంటే ముసలామె లెక్కొచ్చి పేర్లు చూడమన్నదట. అవునవును. పేర్లు చూడమంటే పాయ తీస్తే మొత్తం నెత్తులన్నీ కళ్ళే ఉన్నాయట, వాళ్ళంతా కళ్ళే. వాళ్ళంతా కళ్ళే ఉన్నాయట. నిజంగా ఇంటికాడ చిన్నప్పుడు కథలు ఉంటుండే, ఇవే ఇప్పుడు మీరు చెప్పిన ఈ నల్లవోషమ్మ కథ కదా. అవును, ఆ కథలు కానీ అవన్నీ చూస్తూ ఉంటుంటే చిన్నప్పుడు బాగా వస్తూ ఉండే, సిటీ కేబుల్లా వస్తూ ఉండే ఊరికి. అవును, బాగా గుర్తు చేసారక్క. ఇంకేమైనా పాట పాడతారు అక్క? ఇక లాస్ట్గా పాటతో ముగించుకుందాం. లాస్ట్ అంటే గుర్తుకొస్తలేవు అసలు పాటలు. ఇక తమ్మిని పాడమన్న, నేను వెళ్తా ఇక. సరే అక్క, మంచి మంచి పాటలు పాడిరు. మళ్ళీ నాకు ఉద్యమం గుర్తు చేసిర్రు, ఎర్రన్నల అన్నల పాటలు గుర్తు చేసిర్రు. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మిమ్మల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము, ఫస్ట్ టైం మాట్లాడము. మీరు నిజంగా అంటే రాష్ట్రాలు ఊరు దాటినవే చాలా కష్టం ఆడపిల్లలు, అటువంటిది మీరు ఊరు కాదు రాష్ట్రాలు దాటి మరి ఉద్యమం కోసం పాటలు పాడిరు. సో మిమ్మల్ని వెళ్ళడం చాలా సంతోషంగా ఉందక్క. మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా. మళ్ళీ మీ అవసరము ప్రజలకు ఉందన్నప్పుడు అలా రావడం కానీ, మీతో మాట్లాడడం కానీ, మీతో మళ్ళీ కొన్ని పాటలు పాడిపించుకోవడం కానీ, ఈ పాటలు ప్రస్తుతం ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి. సో ముందు జనరేషన్కి మీరు ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.